చిత్తూరు జిల్లా నాయుడుపేటలోని తన నివాసంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయని, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాలను అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని, అయితే 2024 జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్ర ఖజానాలో 8,000 కోట్లు ఉన్నాయని, అయినా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 ను ప్రవేశపెట్టే ధైర్యం లేక 3 నెలలు బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని చెప్పి లాస్ట్ కి ప్రజలను కూడా ఒక ట్రాన్స్ చెప్పేటువంటి వ్యక్తి. మరి ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి నిశ్చితుగా మళ్ళీ సూపర్ 6 లాంటి పథకాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటానికి ఈ రాష్ట్రంలో మీరు ఖజానాలో పెట్టిన డబ్బు 100 కోట్లు. ఖజానాలో ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు. మరి మా నాయకుడు ఆ రోజు నవరత్నాలు లాంటి 9 పథకాలు చెప్తే ఈ 9 పథకాలను కూడా 100 కోట్లు ఉన్నప్పటికీ భయపడకుండా మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి మాట చెప్పాము, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకుడి పైన ఉంది. ప్రజలను మోసం చేయకూడదని ఎన్ని ఇబ్బందులున్నా అది అప్పు చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు అప్పు చేశారు. మరి ఎన్ని ఇబ్బందులున్నా మరి నవరత్నాల్ని మరి అమలు చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ గారి దగ్గర. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు, మరి ఆలోచన చేయాలి. మరి మీరేం చేశారు? మీరు మొన్నటి రోజు 2024లో జూన్ 12వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ ప్రజలను గమనించాలి. మరి 8,000 కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకుండా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా మరి కౌన్సిల్ సాక్షిగా మీరు అబద్ధాలు వెళ్ళవచ్చారంటే ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఇంకోటి మరి చేస్తారు మీరు. అంటే ఆయనకి ఏమన్నా చెప్పగలరు. ఖచ్చితంగా ఆయన అంటారు పెన్షన్ ఒకటి ఇచ్చారు తప్పితే ఇంకేమి ఇవ్వడు.